నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరూ కూడా ప్రకృతి త్రిబుల్ ఎయిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఆడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం శ్వాస మహావిజ్ఞానం 2వ బుక్ చదువుకుంటున్నాం. ఇందులోని మనకి మొత్తానికి మన శరీరంలో శ్వాస అన్నది ఎప్పుడూ ఓంకారం రూపంలో అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, నిరంతరం కూడా. ఆ శ్వాసని మనం ఎలాగా ప్రసారం చేసుకుంటే ఎలాగవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకి గురుదేవులు, పూజ్య గురుదేవులు ఆయన పండిట్ శ్రీరామస్వామి గారు ఏం చెప్పారంటే ద్రామ్ సాధన అని దాని గురించి చెప్పారనమాట. దీన్ని అట్లా చిన్నపిల్లలు సైతం సులభంగా చేసే ఈ ద్రామ్ సాధన దానివల్ల ఏంటంటే ఉపయోగం, మనకి జరగబోయే విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయంట. మరియు జరుగుతున్న సంఘటనలు కూడా తెలియజేయగలుగుతాయి. అంటే రేపు పొద్దున్న ఇది అవుతుంది, ఇప్పుడు చదువుకునే పిల్లలైతే ఎగ్జామ్స్లో ఇది వస్తుంది, అది వస్తుంది అని అలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయండి. ఇంతటి గొప్ప సాధన నేడు మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో తెలియట్లేదు. ప్రతి ఒక్కరిని ఈ సాధన చేయమని ఎందుకు ఒత్తిడి చేశారో విజ్ఞులు గ్రహించగలరు. అంటే ఆ రోజుల్లో చెప్పారనమాట, ఈ ద్రామ సాధన చేస్తే చాలా మంచిది అని అందరికీ చెప్పేవారనమాట అప్పట్లో ఋషులు. అదిని కాకపోతే ఎందుకు పోయిందనమాట. రాబోయే రోజుల్లో ఈ సాధకులు అత్యంత ఎక్కువగా వారికి ఉపయోగపడగలుగుతారనే వారి భావనని గ్రహించగలగాలి. అంటే ఈ ద్రామ సాధన ఎందుకు ఆపేశారంటే మనకు ముందు వచ్చే రోజుల్లో ఈ ద్రామ సాధన బాగా ఉపయోగపడుతుంది అందరికీ అని చెప్పడం అన్నమాట. ఈ ద్రామ సాధన ఎలా చేయాలంటే సుఖాసనంలో నిటారుగా కూర్చొని 3 సార్లు లోతుగా శ్వాసను తీసుకున్న శ్వాస అంతా ఊపిరితిత్తుల్లో కానీ పొట్టలో కానీ లేకుండా పూర్తిగా ఖాళీ చేయాలన్నమాట. చిన్నగా శిరస్సును ముందుకు వంచి నాభిపై దృష్టి కేంద్రీకరించి ఓం ద్రామ్ 1 అని లెక్క పెట్టుకోవాలన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ ఏదైనా సరే యోగ సాధనకి మనం ఎలా పడితే అలా కూర్చోవడం కాదనమాట. మనం మామూలుగా ధ్యానంలో కూర్చోమంటే పట్టం వేసుకొని శుభ్రంగా కూర్చుంటాం. 2 కాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు అని చెప్తారు. చైర్లో కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు. కాకపోతే మన శ్వాసను మనం గమనించాలని చెప్తారు. ఓన్లీ గమనించడం వరకే చెప్తారనమాట. ఇక్కడ ఈ ద్రామ సాధనలో ఏంటంటే మనం ఎప్పుడైనా మనకి ఇష్టమైనట్టు పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ మనం ఎలాగైనా కూర్చొని వెన్నెముకను ఎప్పుడూ నిటారుగా ఉంచుకొని ఈ శ్వాసని 3 సార్లు అలా మనం ఊపిరిని పూర్తిగా పీల్చడం, అలాగే పూర్తిగా పొట్టనంతా ఖాళీ చేయడం, అలాగే 3 సార్లు చేయాలన్నమాట. చేసిన తర్వాత ఓం ద్రామ్ అని కౌంట్ చేయాలి. అలాగే ఓం ద్రామ్ 1, ఓం ద్రామ్ 2, ఓం ద్రామ్ 3 ఇలాగ 100 వరకు కౌంట్ చేయాలంట. సంఖ్యాశాస్త్రంలోని ఓ విశేషం సూచన రీత్యా ఆ బీజాక్షరాలతో పాటు ఆ సంఖ్యను కూడా ఉచ్చరించాలని తెలిపారు. సంఖ్యాశాస్త్రంలో అలా ఉందన్నమాట. ఇలా తలను ముందుకు వంచి 100 సార్లు ద్రామ్ మంత్రజపం చేసినట్లయితే జరగబో అనేక సంఘటనలు తెలియజేయబడతాయని అనుగ్రహించారు. ఈ సమయంలో శ్వాసలు మామూలుగానే జరుగుతుంటాయి, దానిని నిరోధించవలసిన పని లేదు. కాకపోతే మంత్రం మీద దృష్టి ఉంచాలి. ఒకే దఫా 100 సార్లు చేయడం కష్టం అనిపించిన వారికి తడవక 25 చొప్పున 4 సార్లైనా చేసుకోవచ్చు. మధ్యన తలను యథాస్థితికి తెస్తూ ఉండడం వల్ల మెడ కండరాలు, భుజాల కండరాల దగ్గర నొప్పి కానీ అసౌకర్యం కానీ కలిగించదని తెలియజేస్తూ ప్రేమ స్వరూపులైన వారు ఇలా 100 సంఖ్యను 4 సార్లుగా కానీ 2 సార్లుగా కానీ వారి సౌకర్యాన్ని బట్టి సాధన చేసినప్పటికీ ఫలితాలు మాత్రం సంపూర్ణంగా ఉంటాయని తెలియజేశారు. అంటే ఏంటి, మనం సైలెంట్గా కుర్చీలా కానీ ఎక్కడ కానీ కూర్చొని వెన్నెముక నిటారుగా పెట్టి ఓం ద్రామ్ అనేసి మనం కౌంట్ చేయాలన్నమాట. ఓం ద్రామ్ అలాగా 101 సార్లు 100 సార్లు అంటే ఎప్పుడోకప్పుడు 4 సార్లు 4 పాతికలు కానీ 2 50లు కానీ అలా కౌంట్ చేసుకుంటూ ఉంచాలట. అలాగే ఇలా చేస్తూ ఉంటే ఏంటవుతుందంట, అనేక సంఘటనలు చక్కగా అంటే మనకి జరిగిపోయిన సంఘటనలు కూడా తెలుస్తాయి, జరగబోయేవి కూడా తెలుస్తాయంట. ఇంతటి సులభతరమైనటువంటి శక్తివంతమైన సాధనను
రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. చూడండి, ఓం ద్రాం 1, ఓం ద్రాం 2 అలాగ మనం ఎప్పుడైనా సరిగ్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ 6 పర్యాయాలు చేయాలంటే 6 సార్లు అన్నమాట. ఒకే ఆసనం దగ్గరైనా కూర్చోవచ్చు, మొత్తం మీద 6 సార్లు చేయాలన్నమాట. అలాగే శిరస్సును ముందుకు వంచి 100 సార్లు, వెనుకకు వంచి 25 సార్లు చేస్తే ఒక పర్యాయం అవుతుంది. ఇలా రోజుకు 6 పర్యాయాలు చేయాలి. నాభిపై మనస్సు కేంద్రీకరించి శ్వాసను లోతుగా తీసుకుంటూ ఉంటే మామూలు మనిషే ప్రజ్ఞావంతుడు అవుతాడు. మామూలుగా మన స్వరాన్ని అంటే మన శ్వాసను లోతుగా తీసుకుంటే చాలన్నమాట. ఇది శాస్త్రవచనం. ప్రజ్ఞ అనగా ఏంటి? ఇంట్యూషన్ అనగా అంతర్వాణి, అంటే మన లోపల నుంచి వచ్చి మాటలు వినడం అన్నమాట. అంతటి సామర్థ్యాన్ని కేవలం శ్వాసను లోతుగా నాభిచక్రం వరకు పీల్చుకోవడంతోనే పొందగలుగుతాము. గురుదేవులు ఈ విషయమై ప్రసంగిస్తూ మునుపటి కన్నా ప్రస్తుతపు విశేష కాలము ఈ కాలము అంతర్వాణిని గ్రహించగలడానికి చాలా అనుకూలమైంది. అశ్విని సూక్త పారాయణతో ఈ ప్రజ్ఞావతరణ సులభ సాధ్యం అవుతుందని గ్రహించాలి అని చెప్తున్నారు అన్నమాట. దీనితో పాటు అశ్విని సూక్తం కూడా పారాయణం చేస్తే ఇంకా బాగా ఉంటుంది అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక రథం యొక్క చక్రాలు గాడి తప్పాయని గురుదేవులు కలవరపడుతూ తెలిపినటువంటి ఈ అంశాన్ని మనం అవశ్యం అవగాహన తెచ్చుకోవాలి. వివేకానందుని మాటలను బట్టి ఆ కాలంలోనే మన దేశంలో 60,000 మంది పైసలకు కాషాయాంబరదారులు ఉన్నారని తెలుస్తూ ఉంటుంది. నేడా సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ఆధ్యాత్మికత ముసుగులో సోమరుల వలె బాధ్యతారహితంగా ఉన్న అనేక లక్షల మంది అసలైన ఆధ్యాత్మికత పట్ల సదవగాహనను దెబ్బతీశారని తెలుస్తోంది. అందుకే చెప్తారు కదా, వంశీ గారు క్లాసులో చెప్తారు, గడిచిన 10 ఏళ్ళలో ఎక్కువ ఆధ్యాత్మికత యుద్ధాలన్నీ కూడా ఆధ్యాత్మికవేత్తల మధ్య జరిగాయి అన్నమాట. అంటే ఆధ్యాత్మికత అంత దిగజారిపోయిందని చెప్తున్నారు. అందుకని మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే శ్వాసను లోతుగా తీసుకున్నట్లయితే నాభి వద్దనున్న సమాన వాయువుని ఉపయోగించుకోగలుగుతాము. అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం అందుకోగలమని చెప్తున్నారు అన్నమాట. జపాన్లో ఇటీవల ఇంటర్నేషనల్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. దేశ విదేశాల నుంచి అనేక మంది వైద్యులు ఆహ్వానించబడ్డారు. ప్రత్యేకించి గుండెకి సంబంధించిన శాస్త్రమందు ప్రవీణులైన వారు అనేక మంది కార్డియాలజిస్టులు వచ్చారు. ఆ సభలో ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించిన ఒక కార్డియాలజిస్టు మానవ శరీరము గుండె పాత్ర అనే అంశాన్ని గురించి వివరంగా ప్రసంగిస్తూ ప్రతి గుండెకు 4 వాల్వులు ఉంటాయని, ఇంకా ఏవేవో విషయాలు గుండెకి సంబంధించి ప్రస్తావించారట. ఆ సభకే ఓ మహాత్ముని కూడా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం జరిగింది. కేవలం ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే చదువుకున్న ఆ సద్గురువు అదే వేదికపై ఒక ప్రత్యేక ఆసనంలో ఆసీనులై ఆ ప్రసంగాన్ని చిరునవ్వుతో ఆలకించి ప్రసంగానంతరం అంటే ప్రసంగం అయిపోయిన తర్వాత అప్పటి వరకు ప్రసంగించిన కార్డియాలజిస్టులతో చాలా బాగా ప్రసంగించావు. నువ్వు పేర్కొన్న విషయాలన్నీ సరైనవే, కానీ ప్రతి ఒక్కరికి 4 వాల్వులే ఉన్నాయని ఉండి తీరాలని లేదు అన్నాడట. ఆ మాటకు ప్రపంచవ్యాప్తంగా హృద్రోగ నిపుణులలో ప్రథముడైన అతనికి ఆ మహాత్ముడైన సద్గురువు యొక్క మాటకి అహంభావాన్ని కలిగించింది. వెంటనే అతను, ఇన్ని సంవత్సరాలు నా చదువు, నా అనుభవం మీకు తెలుసా? అసలు మీరు కనీసం వైద్య వృత్తే కాదు, ప్రాథమిక పాఠశాల కూడా దాటలేదు. మీ విద్య ఎన్నో సంవత్సరాలుగా ఈ చిన్న కుగ్రామానికి అంకితం అయిపోయింది అంటూ వేదికను అలంకరించిన వాళ్ళందరి ముందు తన దర్పాన్ని ప్రదర్శించాడనమాట. అంటే అహంకారంతో గర్వంతో మాట్లాడాడనమాట. అందుకే సద్గురు ఇందాకట్లాగే చిరునవ్వుతో, లేదు నాయన, నేను చెప్పేది వాస్తవం. మానవ హృదయానికి 4 వాల్వులు ఉండాలని లేదు. ఉదాహరణ నువ్వే, నీకు 6 వాల్వులు ఉన్నాయి. అనుమానం అయితే పరీక్ష చేయించుకో అన్నాడట. ఆ మాటకు మరింత అహంకరించి ఆ మహాత్ముని మాట అసత్యమని నిరూపించడం కోసం ఆధునిక పరికరం సహాయంతో అతని గుండెను పరిశీలించగా అతనికి 6 వాల్వులు ఉన్నట్లు తెలిసింది. కేవలం భౌతిక విద్యలో 5వ తరగతి స్థాయి వరకే చదివిన మామూలు సాధారణ వ్యక్తి ఆయన.
ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించిన హృద్రోగ నిపుణుడు ఈయన. అంటే కార్డియాలజిస్ట్ ఈయన. ఎవరు గొప్ప అని కలవరపడ్డాడు, కాళ్ళ మీద పడ్డంత పనిచేశాడు. అంటే ఇక్కడ ఏంటి, కేవలం శ్వాసను గమనించడం ద్వారానే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. కేవలం నాభి వరకు లోతుగా శాంతంగా నిదానంగా శ్వాసించడం వల్ల అంతటి సామర్థ్యం కలుగుతుందంటే ఆశ్చర్యమే. మరి అసత్యమాడిన ఋషీశ్వరుల వాక్కు అనుసరించి కేవలం 10 నిమిషాల పాటు ప్రతిదినము ఆ శ్వాసను లోతుగా ఎవరైతే పీల్చుకుంటారో వారి శరీరంలోని సమస్త మాలిన్యాలు బయటికి వెళ్ళిపోతాయి. 1 నెల రోజుల పాటు నిరంతర శ్వాసను లోతుగా తీసుకునే విద్యార్థి కేవలం 1 నెల రోజుల్లోనే మిక్కిలి ప్రతిభావంతుడిగా పరిణతి చెందుతాడు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారము మనలో చాలామంది 33% శ్వాసనే తీసుకుంటున్నారు అని చెప్పారనమాట. సమర్థ రామదాస్ యొక్క శిష్యుడు ఛత్రపతి శివాజీయే మెహర్ బాబాగా అవతరించారని, కబీర్ దాసే లాహిర్ మహాశైలిగా అవతరించారని, కబీర్గా షిరిడీ సాయి అవతరించారని, తనకి లాహిర్ మహాశైలి క్రియాయోగ దీక్ష ఇచ్చారని, వేరే వేరే శరీరాలతో అనేక జన్మలు తీసుకున్నామని, ఇలా జన్మజన్మల జాబితా వారికి గుర్తించడానికి కారణము వారు తీసుకునే శ్వాసే. అంతేకాక శ్రీ రామకృష్ణ పరమహంస తను రాబోయే జన్మల్లో గాయత్రి మంత్ర విశిష్టతను ప్రపంచానికి పంచుతానని తనంతట తాను ప్రకటించుకున్నారు. లోతుగా శ్వాసించే ప్రతి వారు ప్రతిభా సంపన్నులు అవుతారని గ్రహించాలి. అంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే పెట్టడమే కాదు, ఆ శ్వాసను లోతుగా తీసుకోవాలి. మన నాభి వరకు, అంటే మన సమాన వైపు ఉన్నంత వరకు శ్వాసను తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ భగవద్గీతలో శ్లోకం చెప్పారనమాట. 4వ అధ్యాయంలో 5వ శ్లోకం. బహూనిమే అతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని చెప్పారనమాట. అంటే ఏంటి, నువ్వు కానీ నేను కానీ నువ్వు నేను కలిసి అనేక జన్మలు ఎత్తాము, అవన్నీ నాకు తెలుసు, నువ్వు కానీ నీకేమీ గుర్తులేవు అర్జున అని చెప్తాడు మన కృష్ణుడు. కేవలం శ్వాసని గమనించకపోవడం వలనే ఈ అయోమయంలో పడి ఉన్నావు. ఇంతటి అద్భుత రహస్యాలను అందించిన గురువులు తక్షణం మన సాధన మొదలు పెడతామని ఆశిస్తున్నారు. సాధనలోని అవరోధాలను పోగొట్టగలిగేవాడే గురువు. అంతేగాని మన బదులు గురువు సాధనాలు చేయడు, జస్ట్ ఓన్లీ చెప్పడం వరకే. ఏదైనా ప్రయత్నం మటుకు మనమే చెయ్యాలి, సాధన మనమే చెయ్యాలి. గురువు మనకి దగ్గరుండి ఉపదేశం చేస్తాడు, మనలో లోటుపాట్లు చెప్తుంటాడు, కానీ మనకు మట్టుకు సాధన మట్టుకు మనమే చేయాలి. మన ఆకలి మనమే తీర్చుకోవాలి, అంతే కదా. మనకు ఆకలి వేస్తే మనమే తినాలి, అంతేగాని పక్కలు తింటే మనకు ఆకలి తీరదు కదా. అలాగే సాధన అన్నది ఎప్పుడు మనమే చేసుకోవాలి. బాగున్నాయి, మంచి రహస్యాలు తెలియజేశారని అనుకుని సాధన వైపు ఆచరణ వైపు మొగ్గు చూపకపోతే రకరకాల కోణాల నుంచి అనేక విధాల మనకు విషయాల పట్ల ఆసక్తి కలిగేలా చేస్తున్న సద్గురువులు అంతా తెల్లబోయి చూస్తారు, మరింత బాధ పెడతారు. ఇంతటి విశేష కాలంలో ఈ అపూర్వ అవకాశం కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత లభించింది. తక్షణం సాధకులుగా మారండి. నాయనలారా అంటున్న వారి పలుకులు లక్ష్య పెట్టగా, ఉంటో బాగాలేదనో, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయనో, మా అమ్మాయి పిల్లలు మా అబ్బాయికి పరీక్షలను పిచ్చి పిచ్చి కారణాలతో మీరు టైం వేస్ట్ చేసుకోకండి, వెంటనే సాధన అన్నది మొదలు పెట్టండి అని చెప్తున్నారు. ఎందుకంటే మానవ జీవితం చాలా చిన్నది అని చెప్తున్నారు. మానవ జీవితం దాన్ని బుద్భుతప్రాయం అంటారు. అంటే ఏంటి, నీటి బుడగ. మానవ జీవితం నీటి బుడగ లాంటిది. అలాంటి మానవ జీవితాన్ని ఈ ఋషులందరూ అమృతమైన వాక్కులతో చెప్పారు కాబట్టి ఆలోచించండి. మేడం బ్లౌటిస్కి రాసిన సీక్రెట్ డాక్టర్ బుక్స్లో కూడా చెప్పారనమాట. ఆధ్యాత్మికతలో అత్యంత ప్రధానమైనటువంటిది కామన్ సెన్స్. అంటే ఏంటి, మన ఇంగిత జ్ఞానం. మన భద్రిగారు కూడా అదే చెప్తారనమాట. కామన్ సెన్స్ ఉండాలి, ఏ పని చేసినా కామన్ సెన్స్ ఉపయోగించి చెయ్యాలి అని చెప్తారు కదా. ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త ఇంగితం ఎరిగి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దాన్ని పాటిస్తూ మెలగవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పారు ఆయన. ఎవరు, పండిత శ్రీరామ స్వామిగా చెప్పారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ కామన్ సెన్స్ అన్నది ఉపయోగించుకోవాలంట. ఫర్ ఎగ్జాంపుల్ మన పిఎస్ఎస్ఎంలో 7 మంది ఉన్నారు, కామన్ సెన్స్ లేకుండానే బిహేవ్ చేస్తారనమాట. వాళ్ళందరూ కూడా స్టేజ్ ఎక్కుతారు, ఎంతసేపు మాట్లాడరు, అలా మాట్లాడుతూనే ఉంటారు. ఇంకొంతమంది పాపం ఏదో చెప్పేద్దాం అనుకుని వస్తారు,
వాళ్ళేమో 2 నిమిషాలు ఇస్తారు. సో అలాంటి మాట ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఎంత సైలెన్స్గా ఉంటే అంత బాగుంటుంది. అదే అంటారు సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తం అంటారు. అంటే ఎంత నిశ్చల చిత్తంతో ఉంటేనే మన జీవన్ముక్తి మనకు కలుగుతుంది అని శంకరాచార్య గారు చెప్పారు కదా, భజగోవిందంలో చెప్తారనమాట. అంటే మనం అంత నిశ్చల చిత్తంగా ఉండాలి అని చెప్తున్నారనమాట. గురుదేవుల కొరకు వచ్చి కొందరు అడుగుతుంటారు, తమరు మొట్టమొదట ఈ శ్వాస పైన సాధనలు చేయమని చెప్తున్నారు. బాగుంది, చాలా తేలిగ్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇంకా చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకా ఎన్నో గొప్ప గొప్ప సాధనలు ఉన్నాయి కదా. ఎందరెందరో గురువులచే ప్రబోధించబడిన సాధనలు ఆచరించాల్సిన విషయాలు ఉన్నాయి కదా. వీటన్నింటిలో ముందు ఏది చేయాలో తెలియడం లేదు. తమరేమో శ్వాస ప్రధానం అంటున్నారు, మా బోటి వారికి అది అయోమయంగా తోస్తుంది అని అడిగినప్పుడు గురుదేవులు మొట్టమొదట బ్లౌటిస్కి మాతో చెప్పిన విషయం గుర్తు చేసి ఒక చిన్న కథను కూడా చెప్పారు. శివపార్వతులు ఒకసారి వాహ్యాలకని బయలుదేరి ఒక ప్రాంతంలో ఓ ముసలి దంపతులను చూడడం తటస్థించింది. అంటే జరిగిందనమాట. అంటే ముసలి భార్యాభర్తలని చూశారు. ఒకసారి ఎలా షికారుకి వెళ్ళినట్టు వెళ్ళి పూర్వజన్మ ఫలితంగా వారికి లేక కలిగిన పిల్లవాడు ఉన్నాడు. భార్య ముసలితనము, భర్తకు సరిగా కనిపించదు. సహజ రూపిణి అయిన పార్వతీదేవి వారిని చూసి ఏదైనా వరమిమ్మని శివుడిని ప్రార్థించగా అందుకు శివుడు వారి పుణ్యంను అనుసరించి ఇంతకు మించి వారు పొందలేరు, మనము వారిపై జాలికొని వరాన్ని చూపినప్పటికీ వాటిని స్వీకరించే శక్తి వారికి లేదు. వారి బుద్ధి అందుకు సహకరించక వక్రమార్గం పట్టి వారిని నిర్భాగ్యులుగానే చేస్తుంది అని చెప్పారంట. అంటే అందుకే చెప్తారు, వెన్ ది స్టూడెంట్ ఈజ్ రెడీ దెన్ ది మాస్టర్ విల్ అపియర్స్ అని చెప్తారు కదా. ఎప్పుడైతే స్టూడెంట్ రెడీగా ఉన్నాడు అప్పుడే మాస్టర్ కనిపిస్తారు. అలాగే పరమేశ్వరుడు చెప్పాడు, వాళ్ళకి ఇంకా టైం రాలేదు, వాళ్ళ బుద్ధి ఇంకా సరిగా లేదు అని చెప్పారంట, వద్దు అని చెప్పారంట. అందుకు పార్వతీదేవి అన్నది, స్వామి తమరు వారికి వరదానాలు ఇచ్చి చూడండి, ఈ ముసలి పేద దంపతులు తప్పగా భాగ్యవంతులు కాగలరు అని మరీ భర్తను కోరి వారి ఎదుట కోరిందంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి శివపార్వతులు ఇద్దరు ప్రత్యక్షమయ్యి, వృద్ధ దంపతులారా మీ ఎదుట సాక్షాత్కరించేమో ఏమైనా 3 వరాలు కోరుకోండి అని చెప్పారంట. అందుకు ఆ దంపతులు ఏం చేస్తారట, బాగా పడిపోయి ప్రప్రథమంగా అంటే ఫస్ట్లో ఎటు అడిగారంట, ఆ వృద్ధుని భార్య తేరుకొని తనకు ఈ వృద్ధాప్యం అంటే ఈ ముసలితనం వల్ల చాలా అసౌకర్యంగా ఉన్నది, అశాంతిగా ఉన్నది, తక్షణం తనని అందమైన యువతగా మార్చండి అని ప్రార్థించిందట. మరుక్షణం ఆ వృద్ధురాలు అందమైన యువతగా మారిపోయింది. వెంటనే భర్త తన పక్కనే కిందటి క్షణం వరకు వంగిన నడుముతో వణుగుతూ ఉంచిన ముసలమ్మ స్థానంలో మెరుపు తీగలంటే అందమైన స్త్రీని కళ్ళు చిట్లించి చూస్తూ కోపోద్రిక్తుడే, అంటే కోపం బాగా వస్తుందన్నమాట. ఓసి నీకెంత పొగరు, నేనెంత వృద్ధాప్యంలో చూపు మందగించి ఉండగా నీకెంత సౌందర్యం తగదు అంటూ కళ్ళెరజేసి శివపార్వతుల వైపు చూస్తూ, శివపార్వతులారా ఈ వంచకని వెంటనే పందిగా మార్చేయండి అని కోరాడంట. వారి 2వ వరం కూడా చెల్లిపోయింది. 2 వరాలు అయిపోయాయి. పంది పక్కన వృద్ధుడు. ఇదంతా అయోమయంలో చూస్తున్న బాలుడు పరిస్థితి గ్రహించిన బాలుడు అమ్మ కోసం ఏడవడం మొదలుపెట్టాడంట. పార్వతీదేవి వైపు చూస్తూ శివుడు, చూసావా నేను ముందే చెప్పాను, వీరి బుద్ధి వక్రించడం వల్ల అపూర్వ వరదానాలను సైతం వినియోగించుకోలేకపోయారు అంటూ ఇంకేదో చెప్పాడు. కానీ పార్వతీదేవికి వినిపించలేదు. పిల్లవాడి ఏడుపు తారాస్థాయికి చేరింది. కబుర్లాపి కింకర్తవ్యం అంటే ఏం చేద్దాం అనేసి ఆలోచించుకున్నారంట. ఒకరి మొహాలు ఒకరు చూసుకొని 3వ వరంగా ఆ పిల్లాడికి అమ్మనివ్వాలని భావించిన వారే వృద్ధుడి పక్కన పందిగా మారిపోయిన ఆ వృద్ధుని భార్యను తిరిగి ఎప్పట్లాగే వృద్ధురాలుగా మార్చారట. గురుదేవులు ఈ కథ చెబుతూ సహజంగా మనిషికి ఇవ్వబడిన ఇంగితము ఎరిగి ప్రవర్తించడం ఆధ్యాత్మికతలో అత్యవసరం. కాబట్టి బుద్ధిప్రదాయిని గాయత్రి అజపా గాయత్రిగా శ్వాస రూపంలో
నిరంతరం మనలోనే ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ కామన్ సెన్స్ ఉపయోగించాలన్నమాట. ఏ పని చేసినా సరే మనం కామన్ సెన్స్ అన్నది ఉపయోగించాలన్నమాట. దానిని గుర్తెరిగి ప్రయత్నపూర్వకంగా ఉపాసన చేయాల్సి ఉంటుంది. అనగా నిరంతరం లోతుగా శ్వాసను పీల్చుకోవడం తప్పనిసరి. ఈ సందర్భానికి సరిపోయి చిన్న కథ చాలామందికి తెలిసిందే అయినా సరే ఇక్కడ పేర్కొనదగింది. ఒక నిరుపేద కుటుంబం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేక ఎంతో దీనస్థితిలో ఉన్నది. తల్లి అంధురాలు, విధవరాలు. ఒకానొక కొడుకు. అతనికి పెళ్ళయింది. పెళ్ళి చాలా కాలమైన సంతానం లేదు. ఇంత విశాలమైన ప్రపంచంలో వీరు మాత్రం ఊరు బయట చిన్న గుడిసెలో జీవిస్తున్నారు. కొడుకు పగలల్లా కష్టపడి తెచ్చిన 4 రూకలు ముగ్గురికి అర్ధాకలే మిగులుస్తుంది. ఇదో కథ చెప్పారనమాట. ఇలా ఉండగా ఓ రోజు తల్లి సలహా మేరకు ఆశ్రమానికి వెళ్ళాడంట ఆ కొడుకు. అక్కడ ఉన్న మహాత్ముని దర్శనం చేసుకొని తన పేదరికాన్ని, తన సంతానహీనతను, మాతృమూర్తి యొక్క అంధత్వాన్ని, తన చేతగానితనాన్ని చెప్పుకొని నివారణోపాయాన్ని తెలుపుకొని దీనంగా అర్థించాడు. కరుణామూర్తి అయిన ఆ ఆశ్రమవాసి అతని చేత కొంతకాలం అతి సరళమైన సాధనలు చేయించారు. సాధన ఫలితంగా అద్భుత రీతిలో ఓ బ్రహ్మీ ముహూర్త సమయాన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై ఏదైనా ఒకటంటే ఒక వరం కోరుకోమన్నాడు. మిక్కి ఆనందభరితుడై తన పేదరికాన్ని, తన తల్లి దుస్థితిని, తన సంతానహీనతను తలుచుకొని వీటిలో ఒక కోరిక కోరుకుంటే మిగతా 2 అసంపూర్ణంగానే మిగిలిపోతాయి. ఏ కోరిక కోరాలని తటపటాయిస్తున్న అతనికి తలుక్కుని ఒక ఆలోచన మెరిసింది. బుద్ధి వికసించడం వల్ల అతనికి ఆ దివ్యపురుషుని ఈ విధంగా కోరాడు. స్వామి, నేను ఇంటికి వెళ్ళేసరికి నా తల్లి నవరత్న ఖచ్చిత బంగారు ఉయ్యాలలో నా బిడ్డను చూసి ఆనందంగా మురిసిపోతూ ఉండడాన్ని నేను నా కళ్ళారా చూడాలి అని దీవించండి అని కోరుకున్నాడట. అందుకు ఆ మహాత్ముడు సందర్భోచితమైన అతని బుద్ధికి చిరునవ్వు నవ్వుకుంటూ వరాన్ని ప్రసాదించాడు. పై కథ ద్వారా శ్వాస సహాయంతో మనం ఏదైనా సాధించుకోగలం అని చెప్తున్నారన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ అతని బుద్ధి ఎప్పుడైతే వికసించిందో ఎలాంటి కోరిక కోరాలో అలాంటి కోరిక కోరారనమాట. ఇప్పుడు ఏంటి, అతని ఆర్థిక బాధ బంగారు బియ్యాల్లో మరి కొడుకుని ఊపాడంటే ఏంటి, అతని ఆర్థిక బాధ కూడా తీరిపోయింది. ఆ తల్లి ఆ కొడుకుని ఊపుతుందంటే ఆవిడ కళ్ళు కూడా బాగుపడతాయి. సో అన్ని రకాలుగా కూడా అతని సందర్భోచితంగా కోరాడు. అంటే ఇంగిత జ్ఞానం బాగా ఉపయోగించి బుద్ధి సన్మార్గంలో ఉండడం వల్ల బుద్ధిమంతుడిగా మంచి సరైన కోరికను కోరాడు. అంటే ఈ శ్వాస మీద ధ్యాస కరెక్ట్గా ఉపయోగించుకోవడం వల్ల ఈ శ్వాసని మనలో ఉన్న ఇంగితం పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది, మనసు మారుతుంది. సో అన్ని రకాలుగా కూడా ఈ శ్వాసను ఉపయోగించుకోవడం వల్లే జరుగుతుంది అని చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.